విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దివ్యాంగులు కర్నూలులో ధన్యవాదాలు తెలిపారు. వికలాంగుల సంక్షేమ నాయకులు ఎల్లప్ప ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని సోమిశెట్టి తెలిపారు. ఎల్లప్ప మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కొనసాగని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేద ప్రజల మీద ఒక దేవుడిగా దైవంగా ప్రజలను కన్నబిడ్డలా చూసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. మహిళలకు ఏ విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడో ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం చేస్తారని బస్సు సౌకర్యం కల్పించినందుకు అందరం కూడా సంతోషిస్తున్నాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఎవరు తెలియదు. ఈరోజు ఇటువంటి డెసిషన్ తీసుకున్నందుకు ప్రజల్లో సంతోషం. ఈరోజు చూడండి, వీళ్ళు ఎక్కడ బస్సు ఎక్కాలంటే ఒక విధంగా బస్సు ఒకటి ఇద్దరు పట్టుకొని ఎక్కాలా, ఆ పక్కన పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవాలా. వాళ్ళు ఏ విధంగా సంపాదించుకుంటారో ఏమి ఇబ్బంది పడుతున్నారు కానీ భగవంతుడు తెలుసు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తూ వాళ్ళ జీవనం గడిపిస్తున్నటువంటి ప్రతిభావంతులు వాళ్ళ మీద దయదలిచి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఉద్దేశంగా ఇవాళ ప్రజలకు ఈ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరం సంతోషిస్తున్నాం. కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు పండగ వాతావరణం ఈరోజు పండగ కన్నా గొప్ప వాతావరణం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, నరేంద్ర మోడీ గారు సంయుక్తంగా రాష్ట్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఈరోజు 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రయాణం వల్ల రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా చదువుకోవడానికి కావచ్చు, వ్యాపారం చేసుకోవడానికి కావచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులను వాళ్ళ బంధువులను కలవడానికి కావచ్చు, లేదా శుభకార్యాలకు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఈ ఉచిత బస్సు వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటూ విభిన్న ప్రతిభావంతులు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది లేదు. ఆ జిల్లా వరకే పరిమితం పెట్టారు. కానీ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, అది కూడా విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే